16 నెలల తెరాస పాలనపై తెదేపా భాజపా నేతలు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బంగారు తెలంగాణ సాధిస్తామంటూ ప్రగల్భాలు పలుకుతోన్న తెరాస నేతలు రాష్ట్రాన్ని శవాల తెలంగాణగా మార్చారని వారు ఎద్దేవా చేశారు. తెరాస పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత గూడు కట్టుకోవడం వల్లే వరంగల్ లోక్సభ ఉప ఎన్నిక ప్రచారంలో తెరాసకు నిరసనలు ఎదురవుతున్నాయని తెదేపా కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు. రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం సహకరించడం లేదనడం అవాస్తవమని భాజపా నేత లక్ష్మణ్ తప్పుపట్టారు. అటు కోదండరామ్ గారు కావచ్చు, నక్సలైట్ల ఎజెండానే మా ఎజెండా అని చెప్పుకుంటున్న నక్సలైట్లు కావచ్చు, పూర్తిగా ఈ ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్నారు. విద్యార్థులు వ్యతిరేకిస్తున్నారు. ఈరోజు కాకతీయ ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు టీడీపీ బీజేపీ అభ్యర్థిని గెలిపించండి అని చెప్పి ఈరోజు బహిరంగంగా ప్రజలకు వచ్చి ప్రచారం చేస్తున్నారంటే విద్యార్థుల మద్దతు మీరు కోల్పోయినరు. అదేవిధంగా ఉద్యోగ సంఘాలకు సంబంధించిన పీఆర్టీ వాళ్ళు కూడా, వివిధ ఉద్యోగ సంఘాలకు సంబంధించిన వాళ్ళు కూడా ఈరోజు టీఆర్ఎస్ అభ్యర్థిని ఓడించమని వాళ్ళు కూడా ముందుకొచ్చిండ్రు. రైతులు కూడా ముందుకొచ్చిండ్రు. అంటే ఒకనాడు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆర్ఎస్ఎస్ నుంచి ఆర్ఎస్యు వరకు, కమ్యూనిస్టుల నుంచి కాంగ్రెస్ వరకు ఎవరైతే కలిసికట్టుగా సహకరించారో ఇవాళ అన్ని విభాగాలు, అన్ని సెక్షన్స్ కేసీఆర్ పాలనను వ్యతిరేకిస్తున్నాయి. ఇవాళ హైదరాబాద్లో సిఎన్జి పిఎన్జి వినియోగం చాలా తక్కువగా ఉంది కాబట్టి దాన్ని కూడా విస్తృతపరచాలని చెప్పి మరి ఈరోజు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడమే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో మరో 2 గ్యాస్ నింపే కేంద్రాలు అంటే బాట్లింగ్ ప్లాంట్స్లో కూడా కరీంనగర్ జిల్లాలో ఏర్పాటు చేయాలని చెప్పి కేంద్ర మంత్రి స్వయంగా ప్రకటించిన విషయాన్ని 300 కోట్ల రూపాయలతో మరో 2 పాయింట్ల సామర్థ్యాన్ని కూడా రెట్టింపు చేసి గ్యాస్ కొరత లేకుండా తెలంగాణలో తీసుకున్న నిర్ణయం ఇది వాస్తవం కాదంటున్నాను. ఒరిస్సాలోని పరదీప్ నుంచి హైదరాబాద్కు పెట్రోల్ డీజిల్ సరఫరాకు కొత్తగా మరి ఈ గ్యాస్ పైప్ లైన్లను ఏర్పాటు చేయడానికి 2-3 సంవత్సరాలను పూర్తి చేస్తామనే విషయాన్ని కూడా ఈరోజు మరి రాష్ట్ర ప్రభుత్వం మర్చిపోయి ఈ రకంగా మీరు కేంద్ర ప్రభుత్వం మీద ఎన్నికల్లో ప్రజలు మభ్యపెట్టే ప్రయత్నం చేస్తే తెలంగాణ ప్రజలు, వరంగల్ జిల్లా ప్రజలు అమాయకులు కాదు మోసపోవడానికి.